ఎన్నికల కోడ్ ఉన్న జిల్లాలను విడిచిపెట్టి తదిమ జిల్లాలకు కొత్త కూపన్ కార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్ సార్ అనుకొచ్చిండు. అయితే మార్చి 1 తారీఖు నాడు ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల అర్హులైనలకు కొత్త కూపన్ కార్డులు ఇచ్చేందుకు ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేస్తే చాలా మంది కూపన్ కార్డులు కావాలని దరఖాస్తులు పెట్టుకున్నారు కదా. కానీ అందులో అడ్రస్ రాసుడు మర్చిపోయినరట. కొందరు రాసిన అడ్రస్ తప్పున్నదట. ఇచ్చిన అడ్రస్ కు పోయి చూస్తే ఏమున్నది, అందులో దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు లేరట. అందుకే అట్లా ఆగమాగం చందన ఉన్న అప్లికేషన్లు మొత్తము ఇంటింటికి తిరిగి సర్వే చేసేసరికి ఆఫీసర్లు అనుకున్న టైం వరకు అయిపోలేదట. కొత్త కూపన్ కార్డుల పంపిణీ కార్యం అందుకే అన్న టైంకు కాలేదట. కొందరు అడ్రస్సులు తప్పులు ఇచ్చి ఆఫీసర్లను తిప్పలు పెట్టే కాడికి వచ్చానని సర్వే చేసుకుంటా వివరాలు తప్పుగా ఇచ్చిన వాళ్ళను తీసేసుకుంటా కొత్త వాళ్ళను మళ్ళీ అప్లై చేసుకోమంటారు. వారం 10 దినాల్లో కొత్త కూపన్ కార్డులు ఇచ్చేటట్టు మళ్ళా కొత్తగా ఏర్పాట్లు చేస్తురట. ఎన్ని మాటల సర్వేలు చేస్తారు, ఎన్ని మాటల తప్పులు సరి చేస్తారు. పోతున్నా ఓ రామ శిల్క అన్నట్టు ఆఫీసర్లు వచ్చుకుంటా పోవుకుంటా సర్వేలు చేసుడే ఉన్నది. కానీ అర్హులైన వాళ్లకు రేషన్ కార్డులు ఇచ్చుడు అయితే లేదు. హనుమాల పెళ్లి ఎప్పుడంటే దినాం రేపే అన్నట్టు షై సర్కారు కూడా వచ్చే వారము, వచ్చే నెల, ఈ పండుగ ఆ పండుగ, 15 ఆగస్టు, 26 జనవరి అనుకుంటా పొద్దు గడుపుడే ఉన్నది తప్పితే కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది లేదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.